తమిళనాడు రాజకీయాల్లో రసవత్తరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అక్రమాస్తుల కేసులో జైలు పాలైన శశికళ చెరసాలలో తొలి రోజును సాధారణ ఖైదీ మాదిరే గడిపారు. నాటకీయ పరిణామాల మధ్య కటకటాలెక్కిస్తున్న శశికళ జైల్లో తనకి కావాల్సిన సౌకర్యాలపై న్యాయస్థానానికి విన్నవించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె కోరిన విధంగా ఏసీ రూమ్ను కేటాయించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఆమెను సాధారణ ఖైదీ మాదిరే చూడాలని జైలు వర్గాలకు తెలిపింది. దీంతో చిన్నమ్మకు ఖైదీ నెంబర్ 9234ను కేటాయించిన జైలు అధికారులు ఆమెకు జైల్లో వాడుకునేందుకు 3 చీరలు, 1 చెంబు, 1 ప్లేట్, దుప్పటిని అందజేశారు. అనంతరం అన్నాడీఎంకే ఎంపీ తంబి దురైని కలిసిన శశికళ అనంతరం రాత్రి 7 గంటలకు ఇళవరసతో కబుర్లు చెప్పారు. రాత్రికి జైలు నేలపైనే శశికళ నిద్రించారని జైలు వర్గాలు తెలిపాయి. చిన్నమ్మకు మంచం కేటాయించే అంశంపై వైద్యులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా మరుసటి రోజు ఉదయాన్నే శశికళకు పులిహోరాను టిఫిన్గా అందించారని తెలుస్తోంది. అల్పాహారం తర్వాత కాసేపు ధ్యానం చేసిన శశి అనంతరం దినపత్రికలు చదువుతూ సమయాన్ని గడిపారు. అయితే రాబోయే రోజుల్లో శశి కొవ్వొత్తులు, అగరబత్తీల తయారీ చేపట్టనున్నారని తెలుస్తోంది. గతంలో జయలలితతో పాటు ఇదే జైలుకు వచ్చిన శశికళ ఇదే విధంగా కాలం వెళ్లదీశారు. అయితే ఈసారి చిన్నమ్మ పరిస్థితి సాధారణ ఖైదీ మాదిరే ఉంటుందని స్పష్టమవుతుంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.